జీవామృతం రెగ్యులర్గా పోయడం, జీవామృతం తయారు చేయడంలో ఈ ఆవు పేడ, ఆవు మూత్రము చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మనం ఇక్కడ పశువులన్నిటికీ ఇక్కడ నేపియర్ గ్రాసు, సూపర్ నేపియర్ గ్రాసు, అలాగే గరుడ నేపియర్ గ్రాసు ఇక్కడ పెంచుతాం మనం. రెడ్ నేపియర్, ఇక్కడ గరుడ నేపియర్, సూపర్ నేపియర్ కలిపి ఉందండి. ఇవి ఒకసారి కటింగ్ చేసి మళ్ళీ మన జీవామృతం మామూలుగా నీళ్లు పెట్టినప్పుడు ఇవి కంటిన్యూస్గా మళ్ళీ మనకు ఒక 2 నెలల్లో మళ్ళీ పూర్తిగా హైట్ వస్తుంది. ఈ సైజులో ఉన్నప్పుడు కలవారితోటి సైడ్లోంచి చెక్కేస్తే ఉన్న కలుపు పోతుంది. ఓన్లీ లైన్లో మాత్రమే జాగ్రత్తగా తర్వాత మెయింటైన్ చేస్తే ఈ పద్ధతిలో చేసినప్పుడు మనకి కలుపు నివారణ అనేది ఆకుకూరలో చాలా తేలిక పద్ధతిలో జరిగిపోతుంది. ఈ ఐఫామ్ సంస్థని మనం 2021లో స్టార్ట్ చేసామండి. ఈ 2021 అప్పుడు ల్యాండ్ కొన్నప్పుడు ఇదంతా కూడా రాళ్ళు రప్పలు అలా ఉండేది. ఇది కరువు ప్రాంతంగా ఉండేది. యాక్చువల్గా యావరేజ్ రెయిన్ఫాల్ 700 mm per annum ఉండేది. అటువంటి భూమిని అఫ్కోర్స్ కాలువ రావడంతో మనకు కొంత ఉపయోగపడింది. తర్వాత ఈ ల్యాండ్ అంతా రాళ్ళు రప్పలంతా క్లియర్ చేసి ఈ దేశీ ఆవులు తెచ్చుకున్నాము. దేశీ ఆవులు తెచ్చుకున్నాక ఈ ల్యాండ్ని కూడా ఏం చేసామంటే ఎక్కువగా మనం పంటలు వేసినప్పుడు మనం ఎండుటాకులు ఇటువంటివన్నీ వేసి వ్యర్థాలన్నీ వేసి దానిపైన జీవామృతం రెగ్యులర్గా పోయడం, జీవామృతం తయారు చేయడంలో ఈ ఆవు పేడ, ఆవు మూత్రము చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. వీటితోటి జీవామృతం చేసుకుంటూ ఈ మన ఎండుటాకులు ఇటువంటి మల్చింగ్ అన్నీ చేసి దానిపైన ఈ జీవామృతం వేస్తూ ఉండి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఈ కార్బన్ శాతం పెరిగి భూమి కూడా చాలా సారవంతంగా తయారైంది. ఇది ఇంకా మనం ఇటువంటి ఈ న్యాచురల్ పదార్థాలన్నీ కూడా వేసుకుంటే మనకి ఈ భూమిలో కార్బన్ శాతం పెరిగి మనకి పంట దిగుబడి పెంపొందించడానికి చాలా ఉపయోగపడుతుందండి. దీంట్లో ఈ దేశీ ఆవు సంపద అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఈ ఆవులు మేము పెంచేది ఏదో పాల గురించి అయితే కాదు, పాలు మినిమల్గా తీస్తాము. అవి కూడా ఏదో పుల్లటి మజ్జిగ చేసుకుని మళ్ళీ చెట్లకు ఇవ్వడానికి ఉపయోగిస్తాము. ఎక్కువగా మనకి దీంట్లోంచి వచ్చేది ఆవు పేడ, ఆవు మూత్రము మాత్రం చాలా చాలా లాభదాయకంగా ఉంటుంది. చాలా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇవి లేకుండా మనం ముందుకెళ్ళలేము అసలు. అందుకనే ఈ ఆవులన్నీ, ఈ దేశీ ఆవులు మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ దేశీ ఆవులన్నీ పెంచడానికి కారణం మన ఆర్గానిక్ ఫార్మింగ్కి ఉపయోగపడుతుందని తప్ప ఈ పాల ఉత్పత్తుల గురించి మాత్రం కాదు. మన ఐఫామ్స్లో ఈ ఆవు పేడతోటి చాలా బై ప్రోడక్ట్స్ చేయడానికి మన సతీష్ గారు దీనికి చూసుకుంటూ ఉంటారు. మామూలుగా బై ప్రోడక్ట్స్ ఏం చేస్తారు, ఆ పిడకల్లో మీరు ఇన్నోవేటివ్ ఏం చేస్తారో చెప్పండి. నమస్తే అండి, నా పేరు సతీష్. నేను ఇక్కడ ఐఫామ్స్లోని ఈ గో ఉత్పత్తులకు సంబంధించినవన్నీ మనం తయారు చేస్తూ ఉంటాం. ఇక్కడ మన గోమయంతో మనం పిడకలు ఉన్నాయి కదా, ఆ పిడకలు, అలాగే మన టూత్ పౌడర్ తయారు చేస్తాం. ఇలాగా చిన్న చిన్న బై ప్రొడక్ట్స్, వాషింగ్ పౌడర్, డిష్ వాష్ పౌడర్ ఉంటుంది, అవి తయారు చేస్తాం. ఇలాంటి బై ప్రొడక్ట్స్ అన్నీ మనం తయారు చేయడం స్టార్ట్ చేసాం. ఇక్కడ ఆవు పిడకల్లోని మనం లెమన్ గ్రాస్ ఉంటుంది కదా, ఆ లెమన్ గ్రాసు, అలాగే నీమ్, మన వేప పౌడరు ప్లస్ తులసి ఉంటుంది కదా, ఈ 3 మిక్స్ చేసి కనుక యూజ్ చేస్తే కొంచెం అవి బర్న్ చేయడం వల్ల న్యాచురల్ మస్కిటో రెపెలెంట్ కింద యూస్ఫుల్ అవుతుంది. నైట్ టైం ఎండబెట్టిన ఆవు పేడని మనం ఇక్కడ కంపోస్ట్ కింద యూజ్ చేస్తూ ఉంటాం. డికంపోజ్ చేసి కంపోస్ట్ కింద యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకోటి మనం జీవామృతం కూడా ఇక్కడ తయారు చేస్తాం. మనం ఆవు పేడ, ఫ్రెష్ ఆవు పేడ, అలాగే మూత్రం ఎంత పాతదైతే అంత మంచిది. అలాగే అందులో బెల్లము ప్లస్ పిండి, కందిపిండి కానీ శనగపిండి కానీ ఏదో ఒకటి కలిపి పుట్టమన్ను, వాటికి బెల్లం, ఇవన్నీ యాడ్ చేసి మనం అందరికి తెలిసిందే ఇది జీవామృతం తయారు చేస్తాం మనం. ఇది ఎప్పటికప్పుడు మనం ఇక్కడ ఫామ్లోని మనం మొక్కలన్నిటికీ ఇచ్చుకుంటూ ఉంటాం. మనం ఇక్కడ పశువులన్నిటికీ ఇక్కడ నేపియర్ గ్రాసు, సూపర్ నేపియర్ గ్రాసు, అలాగే గరుడ నేపియర్ గ్రాసు ఇక్కడ పెంచుతాం మనం. అవి కూడా మనం ఇక్కడ న్యాచురల్ డంగ్ ఉంటుంది కదా, ఈ గోమయంతోనే వాటిని మొత్తం ఫర్టిలైజర్ కింద ఇచ్చి మనం పెంచడం జరుగుతుంది ఇక్కడ మొత్తం. సో అలాగే మనం ఒక ఏరియాలోని పంట మొత్తం హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ తర్వాత రోజున మనం ఈ ఆవులన్నీ అక్కడికి తోలడం వల్ల అక్కడ న్యాచురల్ గ్రేజింగ్ జరిగి అక్కడ మొత్తం కౌడంగ్ మొత్తం అక్కడ ఉండి మొత్తం న్యాచురల్గా ఫెర్టిలైజర్ అయ్యి మొత్తం అక్కడే యాడ్ అయిపోతుంది ల్యాండ్లోని.
అదొక ఫ్రీక్వెంట్ రెగ్యులర్ యాక్టివిటీ కింద ఇక్కడ మన ఐ ఫార్మ్స్లో జరుగుతూ ఉంటుంది. మా పశువులకి మేతగా అయితే ఇక్కడ గరుడా నేపియరు, సూపర్ నేపియరు, రెడ్ నేపియర్ ఇవి వేస్తామండి. ఇవి కాకుండా ఎండుగడ్డి వేస్తూ ఉంటాము. ప్లస్ ఇది కొంచెం దానాలో ఏమో మనం ఆయిల్ ఇది ఉంది కదండి, గానుగ ఉంది కదా, ఈ పల్లి చెక్క, నువ్వుల చెక్క ఇవి కూడా మనం పశువులకి వేస్తాం, ఆహారంగా వేస్తూ ఉంటామండి. తౌడు ఇది ఆయిల్ చెక్క కలిపి వేసినప్పుడు వాటికి దాహానికి కానీ తర్వాత బలానికి కానీ చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఎండుగడ్డి, పచ్చిగడ్డి అన్నీ కలిపి వేస్తూ ఉంటాం. ఇందాక అక్కడ గరుడ నేపియర్ చూపించాను, ఇది రెడ్ నేపియరు. ఇక్కడ గరుడ నేపియర్, సూపర్ నేపియర్ కలిపి ఉందండి. ఇవి ఒకసారి కటింగ్ చేసి మళ్ళీ మన జీవామృతం మామూలు నీళ్లు పెట్టినప్పుడు ఇవి కంటిన్యూస్గా మళ్ళీ మనకు ఒక 2 నెలల్లో మళ్ళీ పూర్తిగా హైట్ వస్తుంది. మళ్ళీ పీరియాడిక్గా కట్ చేసుకుంటూ ఉంటాం, వేస్తూ ఉంటాం. ఇది ఒకసారి వేస్తే ఒక 3 సంవత్సరాల వరకు ఇదే కంటిన్యూ చేయొచ్చు. మనం మొదల దగ్గర కట్ చేసి ఆ పశువులకి గ్రీన్ గ్రాస్గా వేస్తూ ఉంటాం. ఇన్ అడిషన్ డ్రై గ్రాస్ కూడా వేస్తాము. ఈరోజు ఎంత టెక్నాలజీ డెవలప్ అయిందండి. మన పూర్వీకులు తవ్విన బావి కానీ మనం రివైవ్ చేయగలిగామంటే చాలా మటుకు మనకు అక్కడ వాటర్ పొటెన్షియల్ అనేది చాలా ఉంటుంది. ఇక్కడ ఇది కూడా చాలా మన పూర్వీకుల నాటి బావి. ఇది మేము ల్యాండ్ తీసుకున్నప్పుడు ఇది ఆల్మోస్ట్ పూడిపోయి ఉంది. కానీ నేను ఎప్పుడు సమ్మర్లో వచ్చినా తడి అనేది కనిపించేది. ఒక 10 అడుగుల లోతేమో ఉండేది అప్పుడు, కానీ తడి కనిపించేది. ఎంత పీక్ సమ్మర్ అయినా కూడా ఎందుకు ఇంత తడి ఉంటా ఉంది, ఏం లేదు ఈ చుట్టుపక్కల లేదని అప్పుడు ఆలోచించి పక్కన అంతా అడిగితే పూర్వకాలంలో ఇది బాగా పెద్ద బావిగా ఉండేది, ఇక్కడ ఈ చుట్టుపక్కల నీటికి ఎద్దడికి చాలా ఉపయోగపడేదని చెప్పారు. అప్పుడు దీన్ని అరౌండ్ 40 ఫీట్ వరకు చేశాము డెప్త్ చేస్తే అసలు తవ్వుతూ ఉంటేనే మనకి ఓట వస్తూ ఉండేది. మళ్ళీ మోటార్ తోటి తీసేసి ఇంత డ్రై ల్యాండ్లో మరి ఈ బావికి ఎందుకు అంత పొటెన్షియల్, ఇది ఒకటి బావి ఉంది, అక్కడ ఇంకో బావి ఉంది, దీనికి ఎందుకు అంత పొటెన్షియల్ వచ్చిందో తెలియదు. మరి ఎన్ని బోర్లు వేసినా, ఎంతమంది సైంటిస్టుల దగ్గర చూపించినా కరెక్ట్గా పిన్ పాయింట్ చేయించలేకపోతున్నారు. మన పూర్వీకులు తెచ్చిన 2 బావుల్లో ఈరోజు కూడా బావిని రివైవ్ చేస్తే నాకు ఎందుకు అంత వాటర్ వస్తూ ఉందో అర్థం కాదు. ఆ బావిని అయితే పాతకాలం క్రేన్ తోటి సహాయంతో 100 ఫీట్ పైన చేసాము. ఈ డ్రై ల్యాండ్లో ఇంత డ్రై క్లైమేట్లో నాకు సమ్మర్లో కూడా ఇదొక బావి అండి. ఇది దాదాపు 40 అడుగుల వరకు ఉంటుంది. ఈ వాటర్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో కూడా ఇంత వర్షాలు లేనప్పుడు కూడా ఇది ఒక వర్షం పడినా క్యాచ్మెంట్ లాగా అయిపోయి నీట ఊట బాగా వచ్చేస్తుంది. ఈ బావిలే నన్ను ఇక్కడ మన వ్యవసాయానికి చాలా కాపాడుతూ ఉందండి. మనకి పొలంలో ఉన్న ఆ డిఫరెంట్ బోర్స్ అన్నింటినీ కూడా ఇక్కడ గ్యాదర్ చేస్తామండి. ఈ సంపులోకి పడుతుంది. ఈ సంపులో వాటర్ని మళ్ళీ ఒక మోటార్ ద్వారా పికప్ చేసి ఇక్కడి నుంచి శాండ్ ఫిల్టర్ ఉంది, శాండ్ ఫిల్టర్ నుంచి ఫిల్టరేషన్ అయ్యాక అక్కడే వెంచురీ పెట్టుకుని మనం ఏదైనా ఈ జీవామృతం కానీ అటువంటి కొన్ని దాంట్లో లేకపోతే ఇది కొన్ని కల్చర్స్ అవి దాంట్లో నుంచి పంపిస్తూ ఉంటాం. అవి అక్కడి నుంచి మన పొలం అంతటికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. డిఫరెంట్ వాల్స్ పెట్టుకున్నాం. ఆ వాల్ని బట్టి ఏ ఏరియాకి వెళ్ళాలంటే ఆ ఏరియాకి వాటరింగ్ చేస్తూ ఉంటాం. ఈ ఏరియా అంతా ఆకులు పండిస్తామండి. ఈ ఆకులు చూసారా, లైన్ వారీగా మనం ఒక 6 పళ్ళు ఉన్న ఒక ఇది తయారు చేసాము. దాంతో ఇలా లాక్కుంటూ వెళ్ళిపోయినప్పుడు ఆ గ్రూవ్స్ ఏర్పడిన దాంట్లో ఆకుకూరల గింజలు వేసేస్తాము. తర్వాత కలుపు వచ్చినప్పుడు కల్వార్ ఈ సైజులో ఉన్నప్పుడు కల్వార్ తోటి సైడ్లోంచి చెక్కేస్తే ఉన్న కలుపు పోతుంది. ఓన్లీ లైన్లో మాత్రమే జాగ్రత్తగా తర్వాత మెయింటైన్ చేస్తే ఈ పద్ధతిలో చేసినప్పుడు మనకి కలుపు నివారణ అనేది ఆకుకూరలో చాలా తేలిక పద్ధతిలో జరిగిపోతుంది. మా ఐఫార్మ్స్ అంతటికి ఇది ఒక సైంటిఫిక్ ల్యాబొరేటరీ అనండి, లేకపోతే ప్రొడక్షన్ సెంటర్ అనండి. మాకు కావాల్సిన కల్చర్స్ కానీ, ఎరువులు కానీ, పెస్టిసైడ్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ తయారు చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం దేవుడిచ్చిన ఈ చుట్టుపక్కల ఇచ్చిన వనరుల్లోంచే మనం ఇవన్నీ తయారు చేసుకుంటూ ఉంటాం. బయట నుంచి ఏమీ తెచ్చుకోము. సో మన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ని మన గ్రిప్లో పెట్టుకుంటాము. మనం దాంతో మాకు ఎప్పుడు కూడా మినిమల్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అవుతుంది. మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నా కూడా మేము అమ్మినప్పుడు మా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ మినిమల్గా ఉన్నప్పుడు ఉంటుంది కాబట్టి మా ఈల్డ్స్ మీద మాకు కొంచెం లాభం వస్తూ ఉంటుందండి. తెలుగు వన్